రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి 6281747728. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్ పర్సన్ సూర్యదేవ లత గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే. మేడం టీడీపీ నుంచి 2000 కుటుంబాలు వైసీపీలోకి జాయిన్ అయ్యాయని చెప్పేసి మంత్రి అవినాష్ రెడ్డి గారు చెప్పడం చూస్తున్నాం. ఆయన నేతృత్వంలోనే కండువాలు కప్పుకున్నారంటున్నారు. ప్రతిరోజు ఇలా వందల కొద్ది వైసీపీలో చేరుతారని చెప్తున్నారు. మరి ఈ విధంగా టీడీపీ నుంచి వైసీపీలో చేరితే అంటే టీడీపీ పార్టీ ఖాళీ అయిపోయే పరిస్థితి ఏమన్నా కనబడుతుంది అనుకోవచ్చా? ఇది ఒక పెద్ద జోక్ లాగానే అనిపిస్తుంది. టీడీపీ నుంచి 2000 కుటుంబాలు వెళ్ళి జాయిన్ అయ్యాయని అంటే 2000 కుటుంబాలు వెళ్ళి జాయిన్ అయ్యేంత ఉందనుకుంటున్నారా? అది కూడా గ్రాఫిక్స్ చేయగలిగే సత్తా ఉన్న టీం ఉంది. అది వాళ్ళు అన్ని గ్రాఫిక్సే. సిద్ధం సభ అట్లాంటిది గ్రాఫిక్స్ గ్రీన్ మ్యాట్ వేసి చేసినప్పుడు ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడు 10 మంది ఉంటే 2000 మందినిగా కూడా చూపెట్టగలరు వాళ్ళు. సరే, ఏదేమైనా కూడా జాయినింగ్స్ గురించి మనం మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఎందుకు జాయిన్ అవుతారు, ఏం జరిగిందని జాయిన్ అవుతారు అంటే వాళ్ళ నాయకుల్ని వాళ్ళే తీసుకొచ్చి మళ్ళీ రెండోసారి కప్పిస్తున్నారా? ఒకవేళ రాకపోతే చంపుతామని బెదిరిస్తున్నారా? ఎందుకంటే బాబాయినే చంపిన వాళ్ళు. సో ఇంకా అక్కడ ఊర్లో ఎవరినో ఒకళ్ళు చంపడమో కొట్టడమో ఏదో ఒకటి జరిగింది అనుకోండి, సరే వాళ్ళతో పాటు 10 మంది వస్తారు. సో 10 మంది వచ్చింది మళ్ళీ గ్రాఫిక్స్ చేసుకుంటాం. ఇది అనేది వాళ్ళకి అలవాటు అయిపోయిన పని. ఉన్న నాయకులు ఎమ్మెల్యే క్యాండిడేట్లే వెళ్ళిపోతుంటే వీళ్ళు వచ్చి మీకు చేసేది ఏంటి చెప్పండి? రేపు ఓటేసేటప్పుడు వాళ్ళు వచ్చి మీ దగ్గర చూపెట్టి వేస్తారా? వాళ్ళు పోలింగ్ బూత్లో వేసేటప్పుడు ఎవరికి వాళ్ళకి ఇష్టమో వాళ్ళకి వేసుకుంటారు. ఇప్పుడు మీరు డబ్బు ఇచ్చినా ఓటేయినట్టే, రేపు పొద్దున మీ దగ్గర కండువా కప్పుకున్నా ఓటేయరు వాళ్ళు అనేది. ఎందుకంటే అండి, ఒక్కసారి మనం చూస్తున్నాం, బాబాయ్ని చంపినప్పుడు అదే పులివెందుకు సంబంధించిన వివేకానంద రెడ్డి గారిని చంపినప్పుడు వాళ్ళకందరికీ తెలియదా? అవినాష్ రెడ్డి గారు వచ్చి రోజుకి 2000 మంది రోజు జాయినింగ్స్ ఉంటాయని అంటే అది ఎవరైనా చెప్తే నమ్ముతారేమో, కానీ అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు చెప్తే ఎలా ఉంటుంది? ఇది ఎవరు చెప్పిన అంటే వైసీపీలో వాళ్ళకి ఎలా కనిపిస్తుందంటే ఇంకా వాళ్ళు డైజెషన్ చేసుకోలేకపోతున్నారు. జరిగిన ఇంకా కొద్ది రోజుల్లో ఎలక్షన్స్ ఉంది, మనం ఇక్కడికే అయిపోయింది, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ నడుస్తుంది, ఇప్పుడు మన గవర్నమెంట్ మంది కాదు, ఇవన్నీ వాళ్ళు ఇంకా అది డైజెషన్ చేసుకోలేకపోతున్నారు. సో ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడాలని, మా పార్టీలో ఇంతంత జాయినింగ్స్ ఉన్నాయి అంటే వీళ్ళు ఏం చెప్తున్నారు, అలా చెప్పుకుంటూ మారిపోయే వాళ్ళు ఉన్నారు కదా, పార్టీ వదిలి వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళని ఆపడానికి ప్రయత్నించే ప్రయత్నం ఏదో చేస్తున్నారు. అదే ప్రయత్నం జరుగుతోంది. సరే, షర్మిల గారి దగ్గరే అదే ప్లేస్లో తను పోటీ చేస్తుంది కదా, సో ఆ ఓట్లు తనకెందుకు పడవు? ఇప్పుడు ఎవరైతే రాజశేఖర్ రెడ్డి ఫాలోవర్సే కదా పులివెందుల అంతా కూడా, వివేకానంద రెడ్డి గారి ఫాలోవర్సే కదా. జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత వచ్చారు, అవినాష్ గారు, వీళ్ళందరూ తర్వాత వచ్చిన వాళ్ళే. అది వరకు ఎవరు అక్కడ లీడ్ చేశారు, ఎవరు అక్కడ నిలబడ్డారు? ఇవన్నీ చూసుకుంటే రేపు పొద్దున షర్మిల గారికి అవకాశం ఉంది అక్కడ. వీళ్ళే ఓడిపోవచ్చు కదా, వీళ్ళకి ఓడిపోయే అవకాశాలు కూడా ఎక్కువ కనపడుతున్నాయి. ఇప్పుడు షర్మిల గారిని ఏమీ మాట్లాడలేక అవినాష్ రెడ్డి గారు నా పార్టీలో ఏదో మా పార్టీలో జాయినింగ్స్ అయిపోతున్నాయనో ఏదో ప్రగల్భాలు పలుకుతున్నాడు, కానీ అంత అవకాశం కూడా లేదు. అది చెప్పుకున్నా కూడా అందరూ చూసుకున్నా నవ్వేటట్టే ఉంది, కానీ అదేం పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన విషయం కూడా కాదు. అంటే వీళ్ళందరూ కూడా భయపడో లేకుంటే ఇంకేదో రీజన్స్ ద్వారా జాయిన్ అయ్యారు, కానీ ఓట్లు మాత్రం వీళ్ళకి వెయ్యరు అని అంటారు మేడం. ఖచ్చితంగా వాళ్ళకు ఓట్లు వేసే అవకాశం అయితే ఉండదు. అదే పులివెందుల జనం కూడా మీరు చూడండి, రేపు పొద్దున ఓట్లు వేసే అవకాశం అయితే ఉండదు. అంత ఇది వరకు వచ్చిన మెజారిటీ కూడా రాదు, అసలు మెజారిటీ ఉండదు. నేను బహుశా ఓడిపోయే అవకాశాలు జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ సునీత గారు నిలబడే అవకాశాలు ఉందంటున్నారు, ఇండిపెండెంట్గా అయినా వేస్తానంటున్నారు. ఆల్రెడీ షర్మిల గారు ఎంపీగా నిలబడుతున్నారు. అక్కడ ఎవరో ఒకరు కాంగ్రెస్ క్యాండిడేట్ అంటూ నిలబెడతారు కదా. సో టీడీపీ క్యాండిడేట్ ఆల్రెడీ ఉన్నాడు, దస్తగిరి అని, ఆయన ఇండిపెండెంట్గా ఆయన వేస్తున్నాడు. వైఎస్ రాజశేఖర్, జగన్మోహన్ రెడ్డి. సో ఇంతమందిలో ఓట్లు దేనికి చీలుతాయి? ఒక టీడీపీ ఓట్ బ్యాంక్ ఎప్పుడూ టీడీపీకి ఉంటుంది, అది అట్లాగే ఉంటుంది. సో కొంతమంది పర్సంటేజ్ చేంజ్ అయ్యి డెవలపింగ్ని కోరుకునే వాళ్ళు కొంత పర్సంటేజ్ మారుతుంది, కానీ మిగతా అంతా కూడా వైసీపీ సంబంధించిన అంటే వైసీపీకి బిఫోర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓట్ బ్యాంక్ అదంతా. అది ఎంతమంది చీలుస్తున్నారు?
జగన్మోహన్ రెడ్డి, షర్మిల అంటే కాంగ్రెస్, దస్తగిరి, సునీత గారు, ఇది నలుగురికి చీలుతున్నాయి ఈ ఓట్లు. సో వాళ్ళకి ఎవరు గెలుస్తారు? సో ఆయన గెలవటం కూడా కష్టమే కదా. నువ్వు ఎన్ని వేల కుటుంబాలని నేను తీసుకొచ్చి జాయిన్ చేస్తున్నావు అంటే రేపు పొద్దున వాళ్ళు ఓటేస్తున్నారనే దానికి నమ్మకం ఏంటి? వాళ్ళు ఏ భరోసాతో జాయిన్ అవుతున్నారు? అంటే వీళ్ళందరూ కూడా పోటీ చేస్తామన్న వాళ్ళకు కూడా ఎంతో అంత కాన్ఫిడెంట్ ఉంటుంది కదా, వాళ్ళకి క్యాడర్ ఉంటుంది కదా. ఇప్పుడు నువ్వు ఈ రోజు భయపించుకొని ఒకవేళ తీసుకొచ్చి నువ్వు కండువా కప్పచ్చు, రేపు పొద్దున వాళ్ళు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళేటప్పటికి ఎవరికి పని చేస్తారో ఇది చూసారా? వీళ్ళు ఎందుకంటే వివేకానందరెడ్డి లాంటి వాళ్ళనే ఒక ఎక్స్ ఎంపీ ఆయన్నే చంపగలిగిన వాళ్ళు, మన ప్రాణాలు ఎంత అని భయపడే వాళ్ళు ఎక్కువ అక్కడ. సో అందుకని ఆటోమేటిక్గా కొంతమంది వెళ్ళి కప్పుకొని ఉండొచ్చు. అది రేపు పొద్దున ఓటు రూపంలో అయితే వచ్చేటప్పటికి వాళ్ళకి పడదు, డెఫినెట్గా అవకాశమే లేదు. ఓకే, ఏదేమైనా మేడం పులివెందుల్లో మాత్రం ఫైట్ అయితే చాలా గట్టిగానే ఉంటుంది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇటు వీళ్ళు దస్తగిరి గారు, సునీత గారు వీళ్ళు పోటీ చేస్తే ఇది టీడీపీకి ఏమైనా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉందా? డెఫినెట్గా అదే కదా జరుగుతుంది. వీళ్ళందరూ నలుగురు కలిసి ఓట్ బ్యాంక్ చీలుస్తుంది. చీల్చినప్పుడు టీడీపీకే ప్లస్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళ ఓట్ బ్యాంక్ వీళ్ళకు ఉంటుంది, ఎప్పుడు టీడీపీ ఓట్ బ్యాంక్ టీడీపీకి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే కొంచెం డెవలప్, ఒక యువత ఉన్నారనుకోండి, వాళ్ళు డెవలప్ కావాలనుకునే వాళ్ళు, అంటే రాష్ట్రం డెవలప్ అయితే ఆ భవిష్యత్తు బాగుంటుంది అనుకునే వాళ్ళు, ఇలాంటివన్నీ ఆలోచించినప్పుడు కొంత పర్సంటేజ్ దానిలో నుంచి కూడా టీడీపీకి మళ్ళా చేంజ్ అవుతుంది. సో మిగతా ఉన్న వాళ్ళని, ఎందుకంటే అది ఎలాగో గెలవని పార్టీ అయిపోతుంది. ఎందుకంటే స్టేట్లో గవర్నమెంట్ ఫామ్ చేసేది ఏదనంటే ఇప్పుడు తెలిసిపోతుంది తెలుగుదేశం పార్టీ అనేది. ఇంకా అలాంటప్పుడు ఎందుకు ఓటు వృధాగా అటు వెళ్ళటం, ఇక్కడ కూడా ఒక సీట్ ఇస్తే బెటర్ అనేటట్టు కొంతమంది చదువుకున్న యువతే కానివ్వండి, ఇలాంటి వాళ్ళు కొంచెం అనిపిస్తుంది టీడీపీకే వేస్తే కొంచెం భవిష్యత్తు ఉంటుంది కదా అనేది. అలాంటి ఓట్ బ్యాంక్ కొంచెం వస్తుంది. ఇంకా ఉన్న దానిలో ఈ నలుగురు పంచుకుంటే సో ఎవరు విన్ అయ్యే ఆస్కారం లేదు. జగన్మోహన్ రెడ్డి మేబీ చెప్పలేము. కాంగ్రెస్ పార్టీలో ఒకవేళ సునీత గారు రేపు గెలిచినా గెలవచ్చు, ఎందుకంటే వాళ్ళ నాన్నగారిని దారుణంగా చంపారు కాబట్టి. సో ఉన్న అవకాశం అంటే సెకండ్ ప్లేస్లోకైనా తను రావచ్చు, ఫస్ట్ టీడీపీ వచ్చి తర్వాతైనా తను ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారి హత్య గురించి తను పోరాడుతున్న విధానమే కానివ్వండి, సో కొంచెం సెంటిమెంట్గా కూడా వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ఇప్పుడు వైసీపీ పార్టీలో 2000 కుటుంబాలు జాయిన్ అయిపోయాయి అని అంటున్నారు కదా, ఈ టీడీపీ పార్టీలో అలా ఎవరైనా జాయిన్ కావాలంటే చంద్రబాబు గారు డబ్బులు ఇచ్చి వాళ్ళని జాయిన్ చేసుకోవాలి, అటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి విజయసాయి రెడ్డి గారు అన్నారు మేడం. ఇది చాలా హాస్యాస్పదం. ఎమ్మెల్యేలే ఆపుకోలేకపోయారు వాళ్ళు, ఇంకా ఈ టీడీపీలో ఇంకా మేము జనాలు చేర్చుకుని మాకే ఇప్పుడు ఒక విషయం ఆలోచిద్దాం. మాకు సీట్లు ఇవ్వటానికి సరిపోవట్లేదు, మీకు సీట్లు ఇస్తానంటే కూడా ఉండట్లేదు. సో దానిలోనే డిఫరెన్స్ తెలిసిపోతుంది కదా. విజయసాయి రెడ్డి గారు అది చూసుకుంటే సరిపోతుంది కదా. ఇప్పుడు మా పార్టీలో అసంతృప్తులు ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళు మీ పార్టీలకు వస్తామని ఎక్కడా చెప్పట్లేదు, స్టేట్మెంట్లు ఇవ్వట్లేదు. మాకు ఇక్కడ నువ్వు సీట్ ఇవ్వలేదు కాబట్టి నేను ఆ పార్టీకి వెళ్తున్నాను అనేది కూడా వాళ్ళు అనట్లా. సో వాళ్ళకి ఎలాగైనా సరే వైసీపీ గవర్నమెంట్ని గద్దె దించాలనేది ఎంతనే పనిచేస్తున్నారు. కానీ నీ దగ్గర నువ్వు సీట్ ఇస్తానంటే కూడా ఉండట్లేదు కదా. వైసీపీ గవర్నమెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేలే వెళ్ళిపోతున్నారు. సో దాని గురించి ఆలోచించుకోమనండి. ఇంకా టీడీపీ నుంచి వాళ్ళకి వస్తారు, వాళ్ళకి ఇచ్చేస్తారనే ఆలోచన మళ్ళీ పక్కన పెట్టచ్చు. వాళ్ళ దగ్గర ఉండే వాళ్ళే ఉండట్లేదు కదా, వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలే ఉండట్లేదు, పక్క పార్టీ వైపు చూసి వాళ్ళు అక్కడ సీట్లు తెచ్చుకోవటానికో కాంగ్రెస్కి వెళ్ళిపోవటము ఇట్లా ప్రతి వాళ్ళు చేస్తున్నారు. కానీ తెలుగుదేశం నుంచి అయితే వెళ్ళే ఆస్కారమే ఉండదు.